దిస్ ఈజ్ మురళి. ఈరోజు టాపిక్ ఏంటంటే బనారస్‌లోని అంటే బనారస్ అంటాం దాన్ని మామూలుగా అయితే. వారణాసిలోని ధ్యాన మందిరాన్ని అయితే మీకు చూపించబోతున్నాను. ఇది వారణాసి నుండి మార్కండేయకి వెళ్ళే మిడిల్‌లో ఉంటది. అంటే మార్కండేయ ఘాట్‌కి వెళ్ళే మిడిల్‌లో ఉంటది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటదండి. అలాగే ఇక్కడ చెక్కిన శిల్పాలు అండ్ అలాగే ఇక్కడున్న లొకేషన్స్ అండ్ అలాగే ఇక్కడున్న లైటింగు అండ్ అలాగే ఇక్కడ ఉన్న అది ధ్యాన మందిరంలో మనం ధ్యానం చేసుకోవడానికి కోసం అని చెప్పేసి మ్యూజిక్ అయితే ప్లే చేస్తారు. అంటే ఓన్ మ్యూజిక్ ప్లే చేస్తారు. అంటే డ్రమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అలాంటి ఓన్ మ్యూజిక్ ప్లే చేస్తారండి. అలాగే చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా వారణాసి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా, అంటే వారణాసి అంటే మన కాశీ అండి, కాశీ వెళ్ళిన తర్వాత మనం ఏ విధంగా అయితే మన కాశీలోని ఈశ్వరుని దర్శించుకుంటామో అలాగే మార్కండేయ ఘాట్కి వెళ్ళేటప్పుడు ఈ ధ్యాన మందిరం ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. ఎందుకు విజిట్ అంటాను అంటే ఇటువంటి భవంతులు మన ఆంధ్రప్రదేశ్లో చూడడం చాలా రేరు. అంటే మ్యాక్సిమం ఇలాంటివి ఉన్నాయి అనేది అయితే నేను చెప్పలేను, బట్ ఎక్కడో ఒకసారి ఉండొచ్చు. బట్ అయితే ఇక్కడున్న ఈ ధ్యాన మందిరం, మీరు చూస్తున్న ఈ ధ్యాన మందిరం మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా కట్టారు. రియల్లీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరిగిన ఈ కట్టడాల్లో ఇది మాత్రం ఒక అద్భుతమని చెప్తాను. అండ్ అలాగే ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి ఫస్ట్ ఫ్లోర్లో సుమారు మంది పడతారు. అండ్ అలాగే ధ్యానం చేసుకోవడమే కాకుండా అక్కడ అయితే ఓన్ మ్యూజిక్ ప్లే చేస్తారు కాబట్టి ఆ మ్యూజిక్ మన మనసును చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. అంత అద్భుతంగా అయితే ఈ లొకేషన్ అయితే ఏర్పాటు చేశారు. బట్ ఎవరైనా కూడా కాశీకి వెళ్ళిన తర్వాత ఎలాగైతే మన దేవుళ్ళని సందర్శించి ఎలాగైతే మనం వాటిని అందరినీ ముక్కుంటాము, అలాగే ఈ ధ్యాన మందిరాన్ని కూడా విజిట్ చేసి అక్కడున్న ఆ శిల్పకళ అండ్ అలాగే అక్కడున్న లైటింగ్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. విజిట్ చేయడం ఎప్పుడంటే ఈవినింగ్ పూట విజిట్ చేస్తే మాత్రం మీకు కళ్ళకు నయనానందం కనబడుతుంది. నేను చూశాను కాబట్టి మీకు చూపించాలని చెప్పేసి ఈరోజు నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. బట్ అలాగే మీరు ఎప్పుడైనా కాశీకి వెళ్ళిన తర్వాత మాత్రం దీన్ని డోంట్ మిస్ చేయొద్దండి. ఎందుకంటే మనం కాశీకి వెళ్ళాలంటే చాలా టైం పట్టుద్ది, కానీ కాశీకి వెళ్ళిన తర్వాత ఇటువంటివి మనం చూడకుండా వచ్చేసాము అంటే మాత్రం లైఫ్లో ఏదో మిస్ అయినట్లు ఉంటుందని చెప్పేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రతిదీ అక్కడ మాత్రం మన వీడియోలో చూసేదానికన్నా అక్కడ డైరెక్ట్గా వెళ్ళి చూడడం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియో అయితే ఎంజాయ్ చేయండి. చూస్తున్నారు కదా, ఇది భవనం లోపలి భాగం. అంటే భవనం లోపల అద్భుతంగా అయితే కట్టడం జరిగింది. ప్రతి స్తంభానికి ఏనుగు బొమ్మల్ని అయితే చెక్కడం జరిగిందండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చూడడానికి మాత్రం మన కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా అయితే ఇక్కడ చెక్కడం జరిగింది. ఈ నా కెమెరాలో పట్టిన తక్కువే, బట్ అక్కడికి వెళ్ళి రియల్గా చూస్తే అనిపిస్తుంది ఇంత అద్భుతంగా దీన్ని కట్టడం చేశారా అని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే ఈ కట్టడానికి అయితే ఎవరెవరు పనిచేశారో అండ్ అలాగే ఈ కట్టడం కోసం ఎవరైతే ఎంత శ్రమ పడారో వాళ్ళు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. అంత అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఎవరైతే దీనికి వర్క్ చేశారో వాళ్ళ ప్రతిభను మొత్తం ఈ కట్టడానికి అయితే ఉపయోగించేస్తారని చెప్పి అనుకుంటున్నాను. అంత అద్భుతంగా దీన్ని కట్టారు. మీరు ఎప్పుడైనా కాశీ వెళ్ళిన తర్వాత కాశీలో మనం ఏ విధంగా అయితే మన గంగా హారతిని అండ్ అలాగే కాశీలోని అమ్మవారి విశాలాక్షి గారిని అండ్ అలాగే కాశీలో ఉన్న కాలభైరవుణ్ణి అండ్ అలాగే మన కాశీలో ఉన్న ఈశ్వరుని దర్శించుకొని మనము తరించిపోతాము. అండ్ అలాగే ఈ కట్టడాన్ని కూడా, అంటే ఈ భవనాన్ని కూడా సందర్శించి ఇక్కడున్న శిల్పకళను చూసి తరించారనుకోండి, రియల్లీ నిజంగా చెప్పాలంటే మనం మళ్ళా కాశీ వెళ్ళి ఇటువంటి చూస్తాము అనుకునే దానికన్నా కాశీకి వెళ్ళిన తర్వాత దీన్ని ఖచ్చితంగా విజిట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే మీకు ఏదైనా కాశీ వెళ్ళిన తర్వాత ఎవరైనా నా వ్యూవర్స్ ఉండి కాశీకి వెళ్ళిన తర్వాత కాశీలో ఎక్కడికి వెళ్ళాలి, ఈ రూట్ ఎలా ఉంటుంది అండ్ ఇక్కడికి వెళ్ళాల్సిన టైమింగ్ ఏంటి అని చెప్పేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఇస్తాను, నన్ను కాంటాక్ట్ కండి. బట్ నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్లో మీకు చెప్తూ ఉంటాను ఎలా వెళ్తే బాగుంటుంది, ఏ టైమింగ్ బాగుంటుంది అని, అలాగే అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏంటి, ఏ టైంలో చూస్తే బాగుంటుంది అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా మీరు ఎవరైనా కాశీ వెళ్ళిన తర్వాత దీన్ని విజిట్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ కావచ్చు. అంటే మీకు తెలియకపోతే కాంటాక్ట్ కండి, ఒకవేళ తెలిసింటే నో ప్రాబ్లం, హ్యాపీగా అయితే దీన్ని విజిట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంతవరకే నేను ఈ వీడియోని అప్లోడ్ చేశాను. బట్ అలాగే కాశీలో నేను చూసిన మొత్తం ప్రదేశాలు అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మిస్ కావద్దండి. కీప్ టచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని చెప్పేసి, దీని మీద ఏదైనా మీకు డౌట్ ఉంటే మీ విలువైన సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతవరకు సెలవు.